స్త్రీ పురుషులందరినీ కూడా జ్ఞానమయ్యున్న క్రీస్తు నొద్దకు రమ్మని ఆహ్వానిస్తుంది. As we see in Colossians chapter 2 verse 3, in him, in Jesus Christ, are hidden the treasures of wisdom and knowledge. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నవి అని చెప్తున్నారు అపోస్తలుడు పౌలు మనకు. So the Bible is inviting you and everybody in this world to the wisdom that is Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువులో గుప్తములై ఉన్నటువంటి బుద్ధి జ్ఞానముల సంపదను సంపాదించుకోవడానికి అందరినీ కూడా పిలుస్తుంది, స్వాగతిస్తుంది. So whoever responds to this call, ఈ పిలుపునకు ఎవరైతే లోబడతారో వారు బుద్ధివంతులుగా జీవిస్తారు, జ్ఞానవంతులుగా జీవిస్తారు. ఈ లోకంలో అండర్స్టాండింగ్ వివేచన కలిగిన వారిగా వివేకులుగా జీవిస్తారు. బుద్ధిహీనత నుంచి విడుదల పొందుతారు, అవివేకం నుంచి విడుదల పొందేవారిగా జీవిస్తారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సోల్మన్ ఇక్కడ చాలా పోయటిక్ లొకేషన్స్ లో ఈ జ్ఞానము ఘోషించుచున్నట్టుగా లేదంటే పిలుపునిస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పిలుపు నాకు వినడానికి వీలుగా ఉంటున్నట్లు స్ట్రాటజిక్ లొకేషన్స్ లో నిలబడి జ్ఞానము ఘోషించుచున్నది. దేవుడు మనకు ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో